హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అఫీషియల్ బ్లాగ్స్. మీ సురేష్. ఈ వీడియో మాది యాక్చువల్‌గా దసరాదండి ఇది. మేము దసరాకు వీడియో అప్‌లోడ్ చేయాలన్న ఆలోచనతోటి మేము చేయాలనుకున్నాం గానీ, కొన్ని అనివార్యాల వల్ల ఇది కొద్దిగా ఆగడం జరిగిందండి ఇది. ఇప్పుడు అందుకని మీకు ఇప్పుడు వీడియో అప్‌లోడ్ చేస్తున్నామండి ఇది. ఇది మా మోత్కూరు దసరా అండి ఇది. దసరా రోజు మేము తీసిన షూట్ అండి ఇది. అయితే మా ఇంట్లో మాకు కారుంది గాబట్టి, ఆయుధ పూజ జేయడానికి ఆ దసరా రోజు మేము అన్ని రకాలుగా మామిడాకులు గానీ, బంతి పూల తోరణాలు గానీ, అన్నీ మేము ఇట్లా మా బుజ్జి, మా బాబు, నేనంతా జర శ్రమ తీసుకొని పని జేయడం జరుగుతుంది. చూస్తుర్రు గదండీ మా మా బుజ్జి ఆ తోరణాలు గూడా కడుతుంది మా బుజ్జి. ఇప్పుడు మన ఇంటి తోరణం కట్టిన తర్వాత అటొకటి, ఇటొకటి మన మామిడాకు కొమ్మలు పెడతామండి. అది మేము ప్రతి ఏటా ఇట్నే పెడుతుంటాం. ఉగాదికి మాత్రం ఖచ్చితంగా ఇది పెట్టి మనం యాప కొమ్మలు గూడా పెడతాం. ఇక దసరా కాబట్టి ప్రస్తుతానికి మేము మామిడాకులకి అట్లా పెడతాం మేము. ఇంటి నిండా ఇంటికి గుమ్మానికి గానీ, మెయిన్ లోపలి దర్వాజాలకు గానీ, మెయిన్ దర్వాజాకు గానీ ఇట్లా మేము మామిడాకులు తెచ్చి తెస్తాను. పొద్దున్నే లేచి మామిడాకులు తెచ్చి ఆహ్, మామిడాకులు తెచ్చి అన్నీ తెచ్చి రెడీ పెట్టుకొని పూలు, గీలు అన్నీ తెచ్చి రెడీ చేసి, స్నానం చేసి, ఒక కారు కాడ గూడా అయ్యగారిని పిలిపించినాం. కారు గూడా ఆయన పూజ బొట్టు అన్నీ బొట్లు ఆయుధ పూజ కాబట్టి వాళ్ళే చేస్తారండి. మా మా అయ్యగారే ఆయన రెగ్యులర్‌గా ఉంటాడు. ఆయన నాగరాజు అయ్యగారు. నా కారొచ్చిన కాడ నుంచి ఆయుధ పూజ ఖచ్చితంగా మేము దసరా 100% చేపిస్తామండి అది. మావోడు స్కూటర్ బైక్ గూడా కడిగి ఆడ పెట్టిండు. కడిగి ఆడ పెట్టడం వల్ల బైక్ గూడా ఆయుధ పూజ చేయాలని మావోడు పెట్టి అయ్యగారితోని బండికి గూడా పూజ చేపించుకుంటుండు. ఇది మా ఇంటి ముంగటనేనండి చేపిచ్చేదిది. మీరు చూసిన ముంగడ దేవుని విగ్రహాలండి అవి. కారు లోపట ఉండే విగ్రహాలు బయట తీసుకొచ్చి మంచిగా కడిగి మంచిగా బొట్లు పెడతారు అయ్యగారు. అందుకని ఆ దేవుని విగ్రహాలు ప్రతి ఆయుధ పూజ నాడు లోపల నుంచి బయట తీసుకొచ్చి ఆ బానెట్ మీద అట్లా పెడతామండి. చూడండి మీకు అవుపడుతుంటది ఆ బానెట్ మీద. లోపల కూడా అది కొద్దిగా అది ఉంటది. దేవుని ప ప ఫోటో ఉంటదండి. ఆ దేవుని ఫోటోకి కూడా అది పెట్టి ఆ బొట్టుకి ఇట్లా పెట్టి దానికి కూడా దేవునికి పూలదండ అవి వేస్తారండి అయ్యగారు. ఏది చేసినా ఆయుధ పూజ చేసినా కొంచెం మనస్ మనస్ మ జర మనశ్శాంతి ఉంటది. మనస్ఫూర్తిగా కొద్దిగా రిలాక్స్. అబ్బా! ఇయాల నాకు బండి పూజ అయిపోయింది చాలు. ఆయుధ పూజ అనేది దసరా రోజు ఖచ్చితంగా చేస్తారు కాబట్టి, మాకు గూడా దసరాకు ఆయుధ పూజ మేము చేసినాం కాబట్టి చేసినందుకు మాకు సంతోషంగా ఉందది. ఇప్పుడు బండి కొన్న కానుంచి ప్రతి ఏటా మేము కంపల్సరీ ఆయుధ పూజ చేపిచ్చినాం. బండి కొన్న కానుంచి. కారుకి గూడా పూలదండ తెచ్చినాం. అయ్యగారు మంచి మంత్రాలు చదివి దేవుని దేవుని కొలిసి మంచిగా ప్రతీదీ మంచిగా చేసిండు అయ్యగారైన. గుమ్మడికాయ కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం. ఇది ఒక్కటే కాదండి. మా ఇంటికాడ మా ఇంట్లో పాతింటికాడ బంగారు మైసమ్మ కూడా గుమ్మడికాయ, కొబ్బరికాయలు అవన్నీ కొట్టొస్తాం. దేవుని పూజ చేసి దీపాలు గిట్ల ముట్టించి
గుమ్మడికాయ కొబ్బరికాయలు అన్నీ కొట్టేస్తాం ఎల్లమ్మ తల్లికి బంగారు మేసమ్మకు. కాకపోతే ఏంటంటే ఆ రోజు బండి కొద్దిగా ముందు తీసి కొద్దిగా అటు ఇటు గడ్డ గిట్ల పోయొచ్చి మళ్ళీ బండి ఆడనే పెడతానండి. ఎందుకంటే ఆ ఒక్కరోజు పిల్లలతో కొంచెం ఉండాలి కదా అన్న ఆలోచనతో మేము ఒక రౌండ్ అట్లా తిప్పుకొస్తాం పూజ అయిపోగానే. తిప్పుకొచ్చి మన ఇంటి ముందు పెడతాం కాబట్టి అయ్యగారు మామిడి బండికి కూడా మళ్ళీ పూలదండ తెచ్చిండు, బంతి పూలదండ. అది అయిపోగానే దాని నుండి బానట్ వేసినాక ఆడ విగ్రహాలు ఆడ పెడతాడు. విగ్రహాలు ఆడ పెట్టి పూజ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది విగ్రహాలు పెట్టిన తర్వాత వదిలి పెట్టింది విగ్రహాలు అండి. అవి ఒకటి గణపతి, ఒకటి లక్ష్మీ గణపతి. పూజ మాత్రం మంచిగా చేసిండు నారాజయ్య గారు. మేము ఆ పూజ అయిపోయినంత వరకు మేము నలుగురు ఆనే ఉంటాం. మా మిసెస్, మా అమ్మాయి, మా బాబు, నేను. దగ్గర దగ్గర మా అయ్యగారు దగ్గర దగ్గర 10 నిమిషాలు మంత్రాలు మంచిగా చదివిండు. లక్ష్మీ గణపతికి మాత్రం ఎక్సలెంట్ పూజ చేసిండు ఆ అయ్యగారు. ఇప్పటికీ ఇప్పుడు గుమ్మడికాయకి ఇప్పుడు గుమ్మడికాయ తీసి ఇప్పుడు కొట్టాలని చెప్పిండు. అందుకని గుమ్మడికాయ మీద అతకపుల్ల బిల్ల పెట్టి దీపం ముట్టించి చెప్పిన తర్వాత వాటి పక్కకు పోస్తాం. ఎప్పుడైనా వాటి పక్కకు పోసిన తర్వాత పొడుగు పెట్టి కొట్టాలి. ఎంతైనా సరే మాకు నచ్చినట్టు మాత్రం అయ్యగారు మంచిగా చేసిండు పూజ మాకు. ఆయుధ పూజ బండిది.
నేను నా కారుకు మావాడు మా బాబు తన బైక్ చేసుకుంటుండు. మా మిసెస్తోనే కొబ్బరికాయ కొట్టించిన. పూజ మాత్రం ఎంత మంచిగా చేసిండు మా అయ్యగారు. నాకైతే మాత్రం బండి పూజ చేయంగా నాకు మంచిగా ఆనందం అనిపించింది. మా వాళ్ళు కూడా సంతోషపడతారు. బండి పూజ చేయగానే మంచిగా అనిపించిందని సంతోషపడతారు. ఎందుకంటే ఆయుధ పూజ అంటేనే అట్లా కదా, కొంచెం మనశ్శాంతి ఉంటుంది. మా వాడు బండికి ఇగో ఇక్కడ, నేను అక్కడ, మా వాడు ఇక్కడ, ఈ బైక్ ఇక్కడ. మా కంకణాలు కడుతుండే అయ్యగారు. మా అయ్యగారు పాపం ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. ఆయన ఇంతి అంతే అనేది డిమాండ్ చేయడు. ఆయన మా బాబు ఇప్పుడు కంకణం కట్టించుకున్నాము మా బుజ్జి. ఈ దసరా వీడియోలో మీకు మా ఫ్యామిలీ మొత్తం మీకు చూపిస్తున్నాను. ఆ దిష్టి పూసలు నిమ్మకాయలు కట్టి మనం ముంగడ కారకు కడతానండి ఎప్పుడైనా. ఈరోజు కూడా మన అయ్యగారు కట్టించుండు. దాంతో పాటు మా బైక్ కూడా కట్టించుండు అది దిష్టి పూసలు. ఆ నిమ్మకాయలు మాత్రం కారు కింద పెడతారండి, అవి టైర్ల కింద. ఇప్పుడు 4 టైర్లకు 4, ఆ బైక్ కూడా 2కి 2 పెట్టిండు మా పంతులు. మంచి జరగాలి ఎవరికైనా అని చెప్పిండు ఆయన. అందుకనే మేము ఆ నిమ్మకాయలు ఆయన పెట్టిండు. ఇప్పుడు నిమ్మకాయలు పెట్టిన తర్వాత బండి ముందు ఏమన్నా అయ్యగారు, నేను బండిలో కూర్చొని స్టార్ట్ చేసిన బండి.
బండి ముందుకు వచ్చేసింది ఆల్రెడీ. అట్లా ఒక 3 సార్లు వెనకకు ముందుకు రావాలట. 2-3 సార్లు వెనక ముందుకు అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ ప్లేస్లో పెట్టాలి బండి. ఏంటంటే మన వెహికల్కి కానీ ఏమైనా డిస్ట్ ఉన్నా ఏదున్నా మనకు డిస్ట్ అనేది ఉండకుండా అట్లా తిప్పాలి. అట్లా తిప్పితే ఆ నిమ్మకాయలు కానీ అది ఏమన్నా కూడా తొక్కిస్తే ఏమవుతుందంటే మనం ఉన్న బండి మీద ఉన్న డిస్ట్ అనేది వెళ్ళిపోతుంది. కనుదిష్టి కానీ నరదిష్టి కానీ ఏదైనా సరే ఎవరైనా అట్లా చేయండి. అట్లా చేస్తే ఏంటంటే మన కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది. ప్లస్ మనకు చేసినందుకు మన కొద్దిగా బండికి కూడా ఏమైనా డిస్ట్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మా కూడా 3 సార్లు బైక్ వెనకకు ముందుకు. ఇప్పుడు మా ఇంటి ముంగడ ఇప్పుడు ఆయుధ పూజ అంతా అక్కడ అయిపోయినాక ఇప్పుడు ఇంటి ముంగడ మన ఇంటికి మెయిన్ మన గేట్ ముంగడ ఇక్కడ ఆడోడు కొట్టిస్తున్నాం. ఇక్కడ ఇది మన ఇంటి మెయిన్ దర్వాజా కాడ అయ్యగారికి వాళ్ళది మనం తెచ్చే సంభావన మనం కొన్ని బియ్యం కానీ అవి కానీ వేసిన తర్వాత అవి ఇస్తామండి. ఇక మనం దసరా నాడు జమ్మికాడి పోయే కాడికి ఇది పోయే కాడ మా ఊర్లో దసరా సూపర్ అండి. మా ఊర్లో దసరా ఒకప్పుడు మాత్రం మా చిన్నతనంలో ఏట్లో పోయి పాలపిట్టను చూసేదండి ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ రోజు అంతా ఇప్పుడు ఎవరు పోతలేరు కండి, అప్పటి పోయినట్టు అంత ఎక్కువ పోతలేరు. ఇప్పుడు ఏమున్నా ఇక్కడ దుర్గమ్మ గుళ్ళ కాడికి ఆడికి ఇటుకే పోతుర్రు. తక్కువ పోయేటోళ్ళు పోతురు కానీ తక్కువ. అప్పుడు జమ్మి చెట్టు మొత్తం ఏటోటికే ఉండేది. ఏటోటికుంటే ఆడనే పూజ గీజ చేసి ఇప్పుడు కూడా చేస్తున్నారు కానీ తక్కువ పోతారు. అప్పటి లెక్క పోతలేరు. అప్పట్లో ఏట్ల పోయి మా జమ్మి చెట్టు జమ్మాకు తెంపుకొని ఏట్లో కొద్దిసేపు ఉండి అంతా చూసి పాలపిట్టను చూసి అప్పుడు ఇంటికి బయలుదేరేది. పాలపిట్ట చూసేదాకా రాకపోయేది. ఇంతేనండి మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.